ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు గొప్ప దేవుడావు నీవే స్తుతులకు పాత్రుడనివే గొప్ప దేవుడావు నీవే స్తుతులకు పాత్రుడనివే తపకారాజింతు దయాళుడవు నీవే తపకారాజింతు దయాళుడవు నీవే రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. వాక్యం చదువుదాం. ఈరోజు క్యాలెండర్ వాక్యం. ఏ క్యాలెండర్ అంటారేమో. మా చిన్నప్పుడు ఒక క్యాలెండర్ ఉండేది ప్రతి ఇంట్లో, వెంకటరామ క్యాలెండర్. అంటే ఆ క్యాలెండర్ ఎందుకంటే అవునన్నా ఆ క్యాలెండర్లో అన్నీ ఏముంటాయి, చాలా రకాలైన క్యాలెండర్లు ఇప్పుడు వస్తున్నాయి కదా. సరే షాప్కి వెళ్ళాలంటే పిల్లవాడు నా క్యాలెండర్ కొనేవాళ్ళు కదా. ఇక్కడ క్యాలెండర్ షాపులు తీసుకెళ్తే ఏ క్యాలెండర్ నచ్చట్లా. ఏనైనా ఏంటి అంటే ఇంకా ఎలాంటి క్యాలెండర్ కావాలి అంటే అప్పుడు చెప్పాడండి, ఇప్పుడు సెలవులు ఎక్కువ ఉండే క్యాలెండర్ కావాలి, స్కూల్కి సెలవులు ఎక్కువ ఉండే క్యాలెండరు, ఆదివారాలు ఎక్కువ ఉండే క్యాలెండర్లు కావాలి. మరి క్యాలెండర్ వాక్యం ఏంటి ఈరోజు చెప్పండి. అది కాదు, అది అయిపోయింది ఇందాక. సంఖ్యాకాండం ఉంది. సంఖ్యాకాండం 10:29. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 29వ వచనం. మేలు చేయుటకే నా నిబంధనను స్థిరపరచు. అన్నమాట. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 29 చదివి. మోషే విద్యానుడైన రఘుయేలు కుమారుడును మోషే మామయ్యనైన హోబాబును చూసి యెహోవా నీకు ఇచ్చుదని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోతున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. నేను మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలుకు తాను చేయబోవు మేలు గురించి వాగ్దానం చేసినగా. చాలు. ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఏం మాట అంట, నేను మీకు మేలు చేసేది. చూడండి, ఇక్కడ 2 రకాలైన మేలులు ఉన్నాయి. ఒకటి మనుష్యులు మేలు, రెండవది దేవుని మేలు. మనుషులు కీడు చేస్తున్నప్పటికీ కూడా ఏదో కొంచెం మేలు చేస్తారు, మేలు చేయలేదని చెప్పలేం, మేలు చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఆ మేలు ఎంతవరకు అంటే కొంతకాలమే. ఈ సందర్భం మనం చూస్తే ఇక్కడ 2 వ్యక్తులు కనపడుతున్నారు. ఒకటి మోషే, రెండోది మోషే బావమర్ది అయిన హోబాబు. ఎవరు అంటే ఈ హోబాబు? సిప్పోరా వాళ్ళ సహోదరుడు ఇత్రో లేదా రఘుయేలు 3 ఒకళ్ళే. ఆయన అంటే మోషే మామ యొక్క కుమారుడు హోబాబు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ముందుకు వెళ్తున్నప్పుడు మోషే ఏమంటున్నాడంటే హోబాబుని అడుగుతున్నాడు, ఏమని? అయ్యా, ఈ మిద్యాను ప్రాంతం అంతా, ఈ అరణ్య ప్రాంతం అంతా నీకు తెలుసు కాబట్టి నువ్వు మాతో కూడా. ఇక్కడ ఎంత బాధ అంటే దేవుణ్ణి అడగాల్సింది మోషే ఎవరిని అడుగుతున్నాడు? ఒకప్పుడేమో నిర్గమాకాండంలో యెహోవా
నీవు మాతో కూడా రావాలి అన్నాడు. ఇప్పుడు హోబాబుతో అంటున్నాడు నువ్వు మాతో కూడా. ఇంకా నేను చదువుతున్నప్పుడు బాధ ఏంటంటే నీవు మాకు కన్నుల వలె ఉంది అంట. ఎవరంట? హోబాబు. ఈ హోబాబు కూడా మామూలుడు కాదు. మోషే ఈ మాట అనగానే హోబాబు అంటున్నాడు నేను రాను పోబాబు అంటున్నాడు. నేను రాను, నేను ఎందుకు వస్తాను? హోబాబు ఏంటి పోబాబు అంటున్నాడు. ఏంటి నేను రాను, ఎందుకు రావు? ఇక్కడ స్వార్థం చూపిస్తున్నాడు. నేను నా వంశస్థుల దగ్గరికి వెళ్తా, నా బంధువుల దగ్గరికి వెళ్తా, నా వాళ్ళతో ఉంటాను, కానీ మీతో వచ్చిన టైము ఈరోజు వేకప్ బోర్డ్ ఎంతమంది ఉన్నారో కానీ ఈ సంభాషణ ఉదయం చూస్తా వచ్చాము. వేకప్ బోర్డ్లో ఈ రోజున ఓ బాబు కాదు, మనం నమ్ముకోవాల్సింది యేసు బాబు. ఎవరంట? ఆ బాబుని నమ్ముకుంటే నాకు ఆవిడ ఎప్పుడు ప్రార్థన చేస్తుంది, అయ్యా ఏసయ్యా బాబు, యేసు బాబు, క్రీస్తు బాబు అని ప్రార్థన. ఏమో వాళ్ళు నిజంగా సొంత బాబులాగా చేస్తుంది అనమాట. నిజమే. ఓ బాబు ఏమాత్రం ఏమంటున్నాడు చదవండి ఆ మాట. ఇప్పుడు కింద వచ్చిన చదవండి, చదవండి. నేను రాను. అబ్బా అన్న చెప్పినట్టే చెప్పాడు. నేను రాను, నువ్వు మాతో రావచ్చు కదా. దేవుని పని, దేవుని ప్రజలు. ఈరోజు చాలా మంది అని చెప్పే మాట అదే, మందిరానికి రా, నేను రాను. కొంతమంది ఎంతో తెలుగు అయిన వాళ్ళు ఉంటారు. మందిరానికి రా అంటే అన్న ప్రభు చిత్తం అయితే వస్తానన్నా అని వాళ్ళు ఉంటారు. అంటే ప్రభు చిత్తం అయితే వస్తాడంట. నేను రాను, నా దేశములకును నా వంశస్థుల ఎద్దుకును వెళ్ళుదన నేను. అందుకు మోషే నీవు దయచేసి ఈ మాట నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఒక మనుషుల్ని బ్రతిమలాడుకోవాలి? దయచేసి మమ్మల్ని విడువకము. ఇదంతా కూడా ఒకప్పుడు ఎవరితో చెప్పాడు మోషే? అయ్యా నువ్వు మమ్మల్ని విడవద్దయ్యా, నువ్వు రాకపోతే మేము వెళ్ళమయ్యా, నీ సన్నిధి మాతో రావాలయ్యా, ఒక్కడికి కూడా వేయలేమయ్యా. ఆత్మీయ జీవితంలో చాలా సార్లు దేవుని మీద ఆధారపడాల్సిన పరిస్థితుల్లో మనుషుల మీద ఆధారపడతాం. దేవుణ్ణి ప్రాధేయపడాల్సిన పరిస్థితుల్లో మనుషులు. నిజంగా దేవునితో ఎలా అన్నాడో అలాగే అంటున్నాడు, దయచేసి నీవు మాతో రావాలి. నువ్వు ఇంకో మాట అంటున్నాడు, చదవండి, కంటిన్యూ చేయన్న. అందుకు మోషే నీవు దయచేసి మమ్మల్ని విడవకము. ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు తెలిసే మాట్లాడితే అయ్యా అసలు నీ జీవితం, నీ భవిష్యత్తు ఇంకో మనిషికి తెలియటం ఏంటి? ఇంతకుముందు ప్రభువా మా దినములు 91 కీర్తన అంత అంటాడు, నీకు తెలిసే ఉన్నావు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఓ బాబు మేము వెళ్లాల్సిన దినాలు నీకు తెలిసే ఉన్నవే. ఇంకేమంటున్నాడు? మరియు నీకు తెలిసి ఉన్నవి, నీవు ఈ మాట నాకు చాలా బాధిస్తుంది. ఒక మనుషుడు ఎలా ఉంటారంట? నాకు కన్నుల వలె ఉండు. అసలు మన కన్నుల వలె ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. కానీ మనిషిని ఏం చేస్తున్నాడు? ఈరోజు గుర్తుపెట్టుకోండి, నువ్వెవరి మీద ఆధారపడతావో వాళ్ళే నీకు నష్టాన్ని చేస్తారు. నువ్వు ఎవరిని గట్టిగా చెప్పమాకన్నా, నిజం అనుకుంటా. అదే ప్రార్థన చేస్తుందంట ఒక ఆవిడ. ఏమని వచ్చి ప్రార్థన చేస్తుంది, అయ్యా నేను దుర్మార్గురాలిని, దుష్టురాలిని, మేము చేసుకోవచ్చు వెనకాల. అవునయ్యా, నిజమేనయ్యా, ఇది మాత్రం కరెక్ట్ అయ్యా, నేను గౌరవ పాపన. అవునయ్యా నిజమేనయ్యా. ఇక చూడండి ఆమె ప్రార్థన వేసి, నీకేం తెలిసే, నీకేం తెలుసు నేను దుర్మార్గు? అవునంటావా? అంటే నువ్వు అన్న కూడా నేను ఏదైనా అవునంటే మరి. కాబట్టి చాలాసార్లు ఎలాంటి పరిస్థితి అంటే గుర్తుపెట్టుకో, ఒక శత్రువు అంటే ఎప్పుడు తయారవుతాడో తెలుసా? ఎప్పుడు తయారవుతాడు? ఉదాహరణ చెప్పాలంటే పాలల్లో తోడేసినప్పుడు ఏం తయారైంది? ఖచ్చితంగా ఒక మనిషి మీద ఎక్కువ ప్రేమ చూపించినప్పుడు శత్రువు తయారవుతాడు. శత్రువు అనే వ్యక్తి, మనం ప్రేమించే వ్యక్తే శత్రువు. అందుకని ఆ ప్రేమ కూడా ఎంతలో ఉంచాలి? ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. కానీ కొన్నిసార్లు మనం ఏంటంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తాం. ఇంక వీళ్ళు లేకపోతే మనం ఉండలేమో అన్నట్లుగా ప్రేమిస్తాం. మనము మన శత్రువులంట వాళ్ళు వేరే విధంగా పుట్టరంట, మనమే తయారు చేస్తాం. మనం ఇంట్లో వాళ్ళని ఎవరిని బాగా ప్రేమిస్తామో వాళ్ళు ఏమైపోతారు? ఎవరైతే మన స్నేహితుల్ని ఎక్కువ ప్రేమిస్తామో
వాళ్ళు ఏమైపోతారు? శత్రువు. అంటే ప్రేమించొద్దని కాదు, కానీ ఇంకా దేవుడు లేకపోయినా పర్వాలేదు, వీళ్ళు ఉంటే చాలు, వీళ్ళే మా జీవితం అనుకుంటే ఏమైపోతారు వాళ్ళు? ఇప్పుడు అదే అనుకుంటున్నాడు, ఆ హోబాబు ఉన్నాళ్లే అనుకుంటున్నాడు. నువ్వు మా కన్నుల వలే ఉండాలయ్యా, నువ్వు రావాలయ్యా అంటే హోబాబు ఏమంటున్నాడు? ఇక్కడ చూడండి, హోబాబు హోబాబు రాబాబు అంటే నేను రాను హోబాబు అంటున్నాడు. నాకు ఆశ్చర్యం వేసిందండి. మరి ఎంత గొప్ప మోషే బావమరిది ఇత్రో కుమారుడైనా ఇతని పేరు నాకు తెలిసి ఇంతవరకు పెట్టుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా హోబాబు. ఎప్పుడైనా విన్నారా మీరు? విన్నారా? చంద్రబాబు విన్నాం, అవునా కాదా? జగన్ బాబు విన్నాం, లోకేష్ బాబు విన్నాం, కానీ ఏమీ లేదు అన్న. మళ్ళీ నేను జోబాబు విన్నా. ఎవరో ఒక ఆయన జోబాబు, షోబాబు ఉన్నాడు, షోబాబు ఉన్నాడు, జోబాబు ఉన్నాడు, శోభన్ బాబు. కాబట్టి ఏ బాబు లేడు, హోబాబు. ఎందుకంటే ఈ హోబాబు జీవితము అంత మాదిరిగా లేదు. నాకు అదే అనిపించింది, హోబాబు పేరు ఇంతవరకు ఎవరు పెట్టుకోలేదు. కారణం ఏంటంటే దేవుని ప్రజలకు సహాయం చేసే పరిస్థితిలో లేడు, దేవుని ప్రజలతో నడిచే పరిస్థితిలో లేడు, దేవుని ప్రజల్ని ఇష్టపడే పరిస్థితిలో లేడు. అక్కడ ఒక మాట అంటున్నాడు, నా వంశస్థులయ్యా, నా వాళ్ళు ఉన్నారయ్యా, నా సొంత వాళ్ళు. నేను ఇదే అనుకున్నాను, ఈ హోబాబుకి కొన్ని పేర్లు పెట్టుకున్నాను నేను. ఈ హోబాబు ఎలాంటి బాబు అంటే స్వార్థం బాబు. ఏ బాబు? స్వార్థం. నా అనేది వచ్చేసింది, స్వార్థం బాబు. ఇంకా ఎలాంటి బాబు అంటే ఈయన అసూయ బాబు. వాళ్ళతోనే ఎందుకు వెళ్ళాలి, వాళ్ళు ఎందుకు నేను చూపించాలని. ఈ షోబాబు స్థితి, హోబాబు నిజంగానే షోబాబు లాగే ఉన్నాడు. అంతా కూడా షోనే, కానీ ఏ మాత్రం రాంబాబు అన్ని నువ్వు లైవ్ పక్కనే ఉన్నావు, అన్ని అక్కంటుంది. కాబట్టి ఏంటంటే ఈ పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఒక మాట అండి, అడిగినా హోబాబు రాలేదు, కానీ అడగకుండానే అక్కడ రెండు అనుభవాలు వచ్చాయి. వారిని నడిపించడానికి, వారిని చూపించటానికి దేవుడు రెండు తీసుకొచ్చాడు. అదేంటో కింద వచ్చిన ఆలోచనలు దయచేసి. యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణం చేసేది, వారికి విశ్రాంతలం చూచుటకు ఆ 3 దినముల ప్రయాణంలో యెహోవా నిబంధన మందసం వారికి ముందుగా సాగి మందసం తీసుకెళ్ళింది. హోబాబు అవసరం లేదు మనకి, ఏ బాబు అవసరం లేదు మనకి. మన ఆత్మీయ జీవితంలో ఏ బాబు అయినా కొద్ది కాలమే వస్తాడు. ఆ తర్వాత కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఈ హోబాబు షోబాబు ఈ హోబాబు అని అన్నట్టు రాంబాబు అయిపోతాడు. కాబట్టి అలాంటి పరిస్థితి మనకి ఎవరు చూపిస్తున్నారంట? మందసం. ఇదేమో భూమి మీద. అంతేనా అంటే పైనుంచి ఒక మేఘం. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండేను. ఇది చాలండి. మనుషుల దయ అవసరం లేదు, మనుషుల సహాయం అవసరం లేదు, మనుషుల మెప్పు అవసరం లేదు, మనుషుల తోడు అవసరం లేదు. నేను అంటే ఇక్కడ మోషే మనుషుల మీద ఆధారపడ్డాడు. ఎంతో నేను అనుకుంటున్నానండి, 6 లక్షల మంది ముందు ఎంత అవమానపరచబడ్డాడు మోషే. ఆ హోబాబు అంటున్నాడు, నేను రానయ్యా, వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, నేను ఎందుకు రావాలి? అలాంటి పరిస్థితుల్లో పిలవకుండానే, ఇక్కడ మోషే అడగలేదు ప్రభుని, అడగకుండానే ప్రభు వచ్చాడు. వారి ముందు ఏం వెళ్ళిందంట? ఆ మందస్సమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంతే కదా, వారి పైన ఏముందంట? ఆ మేఘం కూడా ఎవరు? ప్రభు అయిన మనుషుల తోడు అది కొంచెమే, దేవుని తోడు రెండంతలు. ఇటు మందస్సంగా, అటు మేఘంగా. ఎంత బాగుందండి ఇలాంటి అనుభవంలో దేవుడు నీ కొరుకున్నాడు. అంటే ఇక్కడ మందస్సం అంటే ఆర్క్, తర్వాత మేఘం అంటే క్లౌడ్. ఇప్పుడు ఏ ఆర్క్ అనేది ఫస్ట్ ఏ, క్లౌడ్ లో ఫస్ట్ లెటర్ ఏంటి? యేసు ప్రభుని నమ్ముకుంటే ఏసి ఆయన మనం నెమ్మదిగా సంతోషంగా తీసుకెళ్ళాలి. దేవుడు ఉన్నాడు కాబట్టి అక్క దిగులు పడొద్దు, భయపడొద్దు. మనుషులు చేయి విడిచిన, మనుషులు పట్టించుకోకపోయినా ప్రభు ఉన్నాడు. మందస్సు రూపంలో ఉన్నాడు, మేఘం రూపంలో ఉన్నాడు. మన ముందుగా వెళ్తాడు, మన పైన ఆయన ఉంటాడు, మనకు కావలసినవన్నీ ఆయన చూసుకుంటాడు.
వెళ్ళాల్సిన స్థలాలు, కావాల్సిన అవసరాలు, ఇబ్బందులు, అక్కరలు నేను అనుకుంటున్నాను. అదే కనుక హోబాబుని తీసుకొని వెళ్తే, ఉదయం వేకప్ పోర్ట్లో ఈరోజు అదే చూసాం, హోబాబుని తీసుకొని వెళ్తే ఇన్ని అద్భుతాలు జరిగాయి. హోబాబు మన్నా గురిపెత్తాడా చెప్పండి? మన్నా కాదు, అంత సున్నానే ఉండేది. హోబాబు అరణ్యంలో ఆహారం ఇస్తాడా? హోబాబు నీళ్ళు ఇస్తాడా? హోబాబు అద్భుత కార్యాలు చేస్తాడా? మనుషులు చేయలేదు. అక్కడ ఎవరు చేశారు అన్న? సముద్రాన్ని ఫైర్ చేస్తాడా? దేవుడు ఏం చేశాడు? మందసంగా మేఘంగా ఉండి వారికి తోడుగా ఉన్నాడు, వారు నడిపించాడు, వారి పక్షాన యుద్ధాలు చేశాడు, రాజులను జయించాడు, గొప్ప విజయము. హోబాబు నిజంగా ఆ తర్వాత నుంచి అడ్రస్ లేడు. హోబాబు గురించి ఇంకా కనపడదు. తర్వాత బాధపడ్డాడేమో, అయ్యో నేను వాళ్ళతో వెళ్ళినా ఎంత బాగుండేది. ఒకసారి ఒక పుస్తకం చదివాను, ఓర్పా గురించి రూతు గ్రంథంలో రాయలేదు, కానీ ఆ తర్వాత ఓర్పా చాలా దుఃఖపడిందంట. నేను అనవసరంగా రూత్తో వెళ్ళినా ఎంత బాగుండేది. రూతు అక్క చెల్లె చెప్పండి. రూతు పెద్దదా చిన్నదా? చిన్నది. ఎందుకంటే రెండవ దాని పేరు చిన్నది, చిన్న కోడలు. అందుకని ఇంట్లో వాళ్ళ అనుభవంలో తర్వాత ఓర్ప ఎంతో బాధపడిందంట. ఎంతో బాధపడిన ఇల్లుంటే ఎంత బాగుండేది. వాళ్ళని ఆశీర్వదించాడంట కదా, వాళ్ళని దీవించాడంట కదా. అందరూ చెప్పుకుంటున్నారు, అమ్మాయి మీ తోడు కోడలు రూతు ఏందమ్మాయి, ఆ పొలం యజమాని అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, దేవుడు బిడ్డనిచ్చాడు, ఆశీర్వదించాడంటే ఏ పరిస్థితి ఏమైంది? ఒక్క బస్సేనంటండి తేడా. ఫస్ట్ బస్కి ఎవరు? అదేదో పుస్తకం ఉండేదండి మా చిన్నప్పుడు, ఏదో ఉంటది, భలే ఉండేదండి. ఆలస్యమో ఏదో ఉంటదండి. నీ రైలు అరగంట ఆలస్యం అంట. అదేదో పుస్తకం ఉండేది, అప్పట్లో ఉండేది అనమాట. అలా నీ జీవిత రైలు అరగంట ఆలస్యం అంటే ఆ అరగంట సేపే ఏమైపోయింది జీవితము. అది ఓర్పా కూడా వెళ్ళుంటే ఎంత దీవించబడేది, ఎంత ఆశీర్వదింపబడేది, ఎంత ఫలించేది. కానీ అక్కడికి వెళ్ళి ఏమైపోయింది? శపించబడింది, రాలేని పరిస్థితి, బంధకాలు. అలాగే కొన్నిసార్లు మనము మన స్వార్థాన్ని చూసి, మన స్వేచ్ఛను చూసి, మన సుఖాన్ని చూసి, ఏదైతే దేవుని మందిరము, దేవుని సన్నిధి, దేవుని పరిచర్య కష్టం అనుకొని వెళ్ళిపోతామో, ఆ తర్వాత ఎంతో హోబాబు ఎంత బాధపడి ఉంటాడు. మోషే అంత గొప్పవాడే, గొప్ప కార్యాలు చేస్తుంటే అదే హోబాబు ఉండుంటే ఎంత ఘనత వచ్చేది. ఎవరు? ఎందుకంటే ఆ ఘనత అంతా ఎవరికి ఇచ్చేవాడు? మోషే హోబాబుకి ఇచ్చేవాడు. హోబాబు పోగొట్టుకున్నాడు, నష్టపోయాడు. ఇది నా ఒక మాట ఏంటంటే, నేను మీకు మేలు చేస్తాను. మనుషులు చేసే మేలు కొంతకాలమే, మనుషుల ప్రేమ కొంతకాలమే, మనుషుల సహాయము కొంతకాలమే, మనుషుల స్నేహము కొంతకాలమే. ఎప్పుడైనా మనసు మారిద్దో హోబాబు అలా అవుతాడని అనుకున్నాడా? హోబాబు రివర్స్ అయిపోయాడు. అరే ఉన్నాడే, ఎంతకాలం ఉన్నాడే, బావా అని పిలిచాడే, సంతోషంగా ఉన్నాడే. చివరికి నేను రాను, నా వంశస్థుల దగ్గరికే. అలాంటి పరిస్థితులు మనుషులు ఉంటారు. కానీ ప్రభు అడగకపోయినా వచ్చాడు, పిలవకపోయినా వచ్చాడు, అడగకపోయినా ఇచ్చాడు, సహాయము. అందుకని మన అవసరాలు ఏవో ఆయనకు తెలుసు, మన అక్కర్లేవో తెలుసు. మందసంగా ముందుగా ఉండి నడుస్తాడు, అన్నీ కూడా మనకి ముందే సిద్ధపరుస్తాడు. అందుకని దేవుడు మరి శ్రేష్టమైన దానిని ముందుగా మీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. దేవుడు సిద్ధపరిచిన ఎంతో గొప్పది. అలాంటి గొప్ప దేవుడు మన ఆత్మీయ జీవితంలో కూడా మరి హోబాబు వద్దు, కానీ యేసుబాబు చాలు. ఆయన విశ్వాసం, ఆయన ఎంత నమ్మకంతో ఆయన కొరకే మనం జీవించడానికి ప్రభువు సహాయం చేయను కాక. దేవుడు రాజన్న ప్రార్థన చేస్తారు. పర్లో తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మకమైన దేవా, మహిమగల రాజా, మహోన్నతుడైన తండ్రి, అద్భుతమైన ఆశ్చర్యకార్యం జరిగించే దేవా, స్తోత్రాలు చెల్లించుకున్నా. దాసుడు కొరకే ప్రార్థన చేస్తున్నాం. అలా పరిచయం జీవించండి, ఆశీర్వదించండి. అలా మీరు మరి చేస్తున్న పరిచయం నీరు కట్టి పనులు చేయండి.
రాబోతున్నారు ప్రభా సొంత మందిరం ప్రభా ఇది ఉండటానికి మీరు కృపను గ్రహించండి ప్రభా పరిచయం మీరు ప్రభావ 30-20 మూడంతలుగా ఆశ్రయించి అనేక మంది నూతనాత్మలను సమకూర్చి మీ నామకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవర తండ్రి దాసుగా రక్కన బట్టి వందనాలు ప్రభా మరి జ్వరాన్ని ముట్టుతాయి స్వస్థపరచండి ప్రభా మీరే మీ నామకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. కుమ్మకాన్ని 15-26 స్వస్థపరిచి యెహోవాను నేనేను మీరు సెలవిస్తూ వచ్చారు. ఆనాడు పేతురు రక్త జ్వరంతో ఉంటే మీరు ముట్టారు, తాకి స్వస్థపరిచారు. యాకోబు 5:14 ప్రకారం ప్రార్థన చేస్తున్నాం. మీరే కృపను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దాని తండ్రి మరి ఆర్థిక కుమారుడు మనీల కొరకే ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి, మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ మరి డ్యూటీలో జాయిన్ అయ్యాడు, మీరే కృపను గ్రహించండి, భద్రపరచండి, నాకు తోడుగా ఉండండి. ప్రభావ మీరు ఆశీర్వదించిన యెడల మేము ఎన్నటికీ ఆశీర్వదించబడతాం. భవిష్యత్తులో ప్రభావ మీరే తోడుగా ఉండండి, జ్ఞాపకం చేసుకోమని మీ దాసుడు ఆశ కూడా PhD చేయాలని తలంపు కలిగి ఉన్న ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరిచే దేవుడు కొందరు స్తోత్రాలు. మీరే మీ నామకు మహిమ తెచ్చుకోండి. ఈ రీతిగా మీ దాసుని మరోసారి కలవడానికి మీరు ఇచ్చిన ఆశను బట్టి మీకు వందనాలు. ఈ రీతిగా మీ దాసుడి కుటుంబంలో ఈ రీతిగా ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరే కృపను గ్రహించండి, దయగల దేవుడుగా మీరే రుజువు చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులుగా ఈ రీతిగా ప్రభావ మరి అనిపిస్తున్న మరి అటుగా ప్రార్థన చేయడానికి కొరకే వచ్చి ఈ రీతిగా మేము ప్రార్థించడానికి, కలుసుకొని సంతోషించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మీరే కృపను గ్రహించండి. అందిస్తున్న పరిచర్యను మీరు నీరు కట్టి పరిపొచ్చండి. రాబో దినాల్లో ప్రభా అధికమైన పరిచర్య మేము చూడగలిగినట్లు మీరే సహాయం చేసి స్థిరపరిచి బలపరచమని ప్రభావ మీ దాసులను మేము ప్రార్థన చేస్తుండగా కృపను గ్రహించమని తన అక్కలన్నీ క్రీస్తుమని తీర్చి ప్రభావ మీరే మీ నామకు మహిమ తెచ్చుకోమని మహిమ గంట ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అందరి సహవాసం, ఆయన చేయబోయే మేలు తన దాసుని కుటుంబానికి, సేవకు, ముఖ్యంగా అక్క ఆరోగ్య విషయంలోనూ, బాబు ఇమాన్యుయల్ భవిష్యత్తు విషయంలో సహాయం చేసి ఆశీర్వదించి దీవించునుగాక. కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా నుండెనెంతో. కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా నుండెనెంతో. గాలి తుఫానులను గతించుచు మనతో నుండు యాత్రలో. గాలి తుఫానులను గర్జించుచు మనతో నుండు యాత్రలో. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి.